సో మీరు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సో మనకు మనుషులు ఎన్నో ఎన్నో రకాలుగా చెప్తారు. అన్నీ మనం నమ్మొద్దు. అన్నీ మనం సరిగా వినొద్దు. మనం వినాల్సిందల్లా వాక్యాన్నే. మనం నమ్మాల్సిందల్లా వాక్యాన్నే. మనం ప్రకటించాల్సిందల్లా వాక్యాన్నే. మనము జీవించాల్సిందల్లా వాక్యానుసారంగానే. ఇదే గుర్తుపెట్టుకోండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి. మన మనస్సు దేవుడి మనస్సుతో ఏకీభవించాలి. మన నోటి మాటలు దేవుడి మాటలతో ఏకీభవించాలి. మన చెవులు వినే మాటలు దేవుడి మాటలతో ఏకీభవించాలి. మనం మాట్లాడే మాటలు దేవుడికి నచ్చినట్టుగా మాట్లాడాలి. సో అన్నీ చూస్తే మనం 100% దేవుడికి మ్యాచ్ కావాలి. సో దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో మనం అలా ఆలోచించాలి. దేవుడికి ఏది మాట్లాడితే ఇష్టమో మనం అవే మాట్లాడాలి. దేవుడికి ఏది వింటే ఇష్టమో అదే నువ్వు వినాలి. దేవుడికి ఏది చూస్తే ఇష్టమో అవే చూడాలి. కాబట్టి మన లోకంలో ఇప్పుడు అన్ని చాలా డీవియేషన్స్ ఉన్నాయి మనకు. చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ అనే డీవియేషన్స్. లేకపోతే మొబైల్ ఫోన్‌లో గంటలు గంటలు చూడడము, గంటలు గంటలు మాట్లాడడం. ఇవన్నీ కూడా మనకు చుట్టూ దేవుడి నుంచి దూరం చేయడానికి చాలా మాధ్యమాలున్నాయి. ల్యాప్‌టాప్ అని, మొబైల్ అని, టీవీ అని, వాళ్ళని, వీళ్ళని. సో, దీనివల్ల నీ ఆత్మీయత నువ్వు ఎదగలేవు. సో, నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే వాక్యాన్ని ఎక్కువగా వినాలండి. గుర్తుపెట్టుకోండి. మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో ఎదగాలంటే వాక్యమే. నువ్వు వాక్యం విననంత వరకు నువ్వు విశ్వాసంలో ఎదగలేవు. నువ్వు వాక్యం విననంత వరకు నువ్వు ఆత్మలో, ఆత్మీయతలో ఎదగలేవు. నిన్ను నువ్వు సరి చేసుకోలేవు. నిన్ను నువ్వు మార్చుకోలేవు. కాబట్టి వాక్యం వినండి. అది కూడా శ్రేష్టమైన వాక్యం వినండి. మంచి ప్యూర్ వాక్యాన్ని వినండి. సో, మనం స్వచ్ఛమైన పాలులాగా స్వచ్ఛమైన వాక్యాన్ని వినండి. కల్తీ లేని వాక్యం ఉండకూడదు. ఎందుకంటే మనం ఏదైతే వింటుంటా అంటామో అది మన మనసులో ఒక విత్తనంలాగా నాటుకపోతది. మనం ఏదైతే వింటుంటా అంటామో ఆ వింటున్నప్పుడల్లా మన మనసు ఆలోచన విధానం మనం వినేదాన్ని బట్టే మారుతుంటా ఉంటది. సో, అందుకే అల్ప విశ్వాస మాటలు వినకండి. అవిశ్వాసపు మాటలు వినకండి. భయము కలిగించే మాటలు వినకండి. ఆందోళన, చింతలు కలిగించే వాక్యాలు వినకండి. ధైర్యము కలిగించే మాటలు వినండి. నువ్వు కొంత ధైర్యం కలిగించే మాటలు విన్నావనుకో, నీ లోపల ధైర్యం వస్తది. నువ్వు మంచి మాటలు విన్నావనుకో, నీ లోపల మంచి వస్తది. చెడు మాటలు విన్నావనుకో, నీ లోపల చెడు వస్తది. కీడు మాటలు విన్నావనుకో, నీ లోపల కీడొస్తది. మేలు మాటలు విన్నావనుకో, నీ లోపల మేలు వస్తది. సో, నువ్వేదైతే వింటావో అది నీ లోపలికి వస్తది. సో, కాబట్టి మనం వినేదన్నీ కూడా నిజాలు కాదు. మనుషులు చెప్పే మాటలన్నీ కూడా నిజాలు కాదు. అందులో ఎంతో కొంత అబద్ధము కూడా ఉంటది. కాబట్టి అందుకే జాగ్రత్తగా వినండి. ఎక్కువగా ఫోకస్ వాక్యం వినడానికి అంగీకరించండి మీ చెవులను. సో, యెషయా 33 అధ్యాయము 15వ వచనము. నీతిని అనుసరించి నడుచొచ్చు. సో, నీతిని అనుసరించి నడవాలి. యథార్థంగా మాట్లాడొచ్చు. సో, మనం ఏది మాట్లాడినా జెన్యూన్‌గా మాట్లాడాలి. హానెస్ట్‌గా మాట్లాడాలి. నిర్బంధన వలన వచ్చు లాభము ఉపేక్షించి లంచము పుచ్చుకొనకుండా, తన చేతులను మలుపుకొని, లంచాలు పుచ్చుకోకుండా మన చేతులను మలుపుకొని, మాట వినకుండా, హత్య అను మాట వినకుండా చూసారా అండి? చెడు అనే మాటలు వినకుండా, చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కళ్ళను మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చేయొద్దు, చెడు ముట్టొద్దు అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఈ యెషయా 33వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చేస్తే నువ్వు ఉన్నత స్థలము అంటే పరలోకంలో నువ్వు నివసిస్తావు. సో, మనం ఇప్పటి వరకు ఆశీర్వదించబడకపోవడానికి కారణాలేంటో చెప్తానమ్మా. మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ మాట్లాడడం కంటే నెగెటివ్ ఎక్కువగా మాట్లాడాము. మంచి మాట్లాడడం కంటే ఎక్కువగా చెడు ఎక్కువగా మాట్లాడాము. దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం కంటే ఎక్కువగా వ్యర్థమైన దుర్భాష మాట్లాడాం మనము. సో, మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి చూడడం కంటే చెడు ఎక్కువగా చూసాము. సో, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి వినడం కంటే ఎక్కువగా చెడు ఎక్కువగా విన్నాము. సో, మన లోపలికి ఆ చెడు అంతా వచ్చేసి నాటుకపోయింది. విత్తనంలాగా నాటుకపోయింది. చెట్టులాగా నాటుకపోయింది. కాబట్టి మనము ఇప్పటి నుంచి వాటన్నిటిని బయటికి తీసేయాలి. ఈ లోకంతో మనందరం నింపుకున్నాం. మనందరం మన శరీరాన్ని లోకంతో నింపుకున్నాం. యాక్చువల్‌గా మన శరీరాన్ని వాక్యముతో నింపుకోవాలి. అర్థమవుతుందా? మన శరీరం మొత్తాన్ని వాక్యముతో నింపబడాలి. సో, వాక్యముతో నింపబడ్డప్పుడు నువ్వు వాక్యానుసారమైన బ్రతుకు బ్రతుకుతావు. లోకంతో విన్నప్పుడు నువ్వు లోకానుసారమైన బ్రతుకు బ్రతుకుతావు. అందుకే మన హృదయాలు దేవుడి వైపుకు తిప్పాలి.
మన మనస్సులు దేవుడి వైపుకు తిప్పాలి. మన ఆలోచనలు దేవుడి వైపుకు తిప్పాలి. మన తలంపులు దేవుడి వైపుకు తిప్పాలి. మన చెవులు దేవుడి వైపుకు తిప్పాలి. మనం చూసే చూపులు దేవుడి వైపుకు తిప్పాలి. మనం మాట్లాడే మాటలు దేవుడి వైపుకు తిప్పాలి. సో అందుకే మనము మన ఆత్మీయతను మనము కాపాడుకోవాలి. అంటే చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. అప్పుడే నువ్వు ఉన్నత స్థలంలో నివసిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు. చూసారా? విన్న మంచి వినండి. మంచి విన్న తర్వాత ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ప్రతిరోజు దేవుడు మనందరికీ వాక్యాన్ని బోధించి వాక్యానుసారంగా మనందరినీ గైడ్ చేస్తున్నాడు. అది టైం పాస్ కు చెప్పట్లేదమ్మా. నిజంగా దేవుడు మనకందరికీ ఈ వాక్యాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే మన లోపల ఇంకా లోపాలు ఉన్నాయి. ఇంకా మన చెవులు లోకం వైపు వింటున్నాయి. ఇంకా మన కనులు లోకాన్ని వైపు చూస్తున్నాయి. ఇంకా మన నోటి మాటలు లోకానుసారంగా మాట్లాడుతున్నాం. మనం దేవుణ్ణి నమ్ముకునే ఉన్నాము కానీ ఇంకా అన్యుల్లాగానే బ్రతుకుతున్నాము. అందుకే దేవుడు మనందరికీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనందరినీ కూడా గ్రూమ్ చేస్తున్నాడు. మనందరినీ కూడా మారుస్తున్నాడు. మనందరినీ కూడా తన మార్గంలో నడిపిస్తున్నాడు. తన హృదయానికి తగ్గట్టుగా మనందరినీ మార్చుకుంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు మీరు ఇక్కడ ఏ వాక్యం అయితే వింటున్నారో, స్వచ్ఛమైన వాక్యం ఏదైతే వింటున్నారో దాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మీరు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. సో వాక్యం విని దాన్ని జాగ్రత్తగా పట్టుకోమంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఎప్పుడైతే నువ్వు వాక్యం విని పాటిస్తావో గొప్ప అద్భుతాలు చూస్తావు. నిజంగా చెప్తున్నా, గొప్ప అద్భుతాలు చూస్తావు. చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడట్లేదు. వాక్యానికి అనుకూలంగా వెళ్ళి మనము వాక్యానికి యాక్సెప్ట్ చేసి వాక్యానుసారంగా బ్రతికి అప్పుడు నువ్వు ప్రార్థనలు చెయ్యి. నీకు త్వరగా జవాబులు వస్తాయి. కాబట్టి నువ్వు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. సో మంచి ఎప్పుడైనా కూడా విడిచిపెట్టద్దండి. చెడు విడిచిపెట్టండి. ఎవరైనా నీకు చెడు చెప్పారనుకో, చెడు విడిచిపెట్టండి. చెప్పుడు మాటలు చెప్పారనుకో, అది విడిచిపెట్టండి. కానీ మనము మంచి వినుడు కంటే చెడు ఎక్కువగా వింటాము. మంచిని నమ్మడం కంటే చెడు ఎక్కువగా నమ్ముతాము. మంచిని విడిచిపెడతాము, చెడుని పట్టుకుంటాము. కానీ మనము దేవుడి మాటలను పట్టుకోవాలి, చెడునంతా కూడా విడిచిపెట్టాలి. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్మడం మొదలు పెట్టానో దేవుడు నన్ను కంప్లీట్ గా ఈ లోకం నుంచి వేరుపరిచేశాడు. కంప్లీట్ గా వేరుపరిచేశాడు. ఎవరితో కలవనివ్వకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెడు చెప్పే వాళ్ళే కానీ మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నేను దేవుడి స్వరాన్నే వినాలని దేవుడు నన్ను అందరి నుంచి దూరం చేసేశాడు. సో చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా చెప్తున్నానమ్మా. లోకాన్ని వదిలేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడితో గడపడం, దేవుడి వాక్యాలు వినడం, జ్ఞానంలో ఎదగడం, జ్ఞానానుసారంగా నడవడం, దేవుడి మాటలు నడవడం. ఈ లోకంలో అంతా కూడా ద్వేషమే ఉందమ్మా. లోకమంతా కూడా పగ, ప్రతీకారాలు, అసూయ, కామము, గర్వము ఇదంతా కూడా ఈ లోక సంబంధమైనది. ఇవన్నిటితో మనం నింపుకోవద్దు. వాక్యముతో నింపుకోవాలి. ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో దేవుడు నా లోపల ఉన్న లోకానంతా బయటికి తీసేసి తన జ్ఞానాన్ని నాకు ఇచ్చేశాడు. తన ఆత్మను నాకు ఇచ్చేశాడు. తన శక్తిని నాకు ఇచ్చేశాడు. తన ఆత్మీయతను నాకు ఇచ్చేశాడు. తన యొక్క ఆ వాక్యాన్ని నా లోపలికి పంపించేశాడు. ఇప్పుడు నా శరీరం అంతా వాక్యము నింపబడుతుంది. దేవుడి యొక్క ఆత్మతో నింపబడుతున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ శరీరము దేవుడి యొక్క ఆలయము. అందుకే ఏది పడితే అది విని ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. మన శరీరము దేవుడి యొక్క గుడి, దేవుడి యొక్క సంఘము, దేవుడి యొక్క నివాస స్థలము. కాబట్టి ఈ నివాస స్థలాన్ని మనమే కాపాడుకోవాలి. మనమే మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమవుతుందా అండి? విశేష జాగ్రత్తగా కండి ఉండవలసి. చూసారా? విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎంతో మంది ఎన్నో చెప్తారు. అన్ని మాటలు మీరు వినకండి. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు. అన్ని మాటలు మీరు నమ్మొద్దు. వాక్యాన్ని మాత్రమే వినండి. వాక్యాన్ని మాత్రమే నమ్మండి. వాక్యానుసారంగానే జీవించండి. అప్పుడు నీ జీవితంలో ఫలితాలను నువ్వు చూస్తావు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమునను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. చూసారండి? వాక్యము స్థిరపరిచి దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమము, నువ్వు వాక్యం వింటుంటే నీ లోపల ఆ అక్రమం పోతుంది, అవిధేయత పోతుంది, న్యాయము ప్రతిఫలము పొంది ఉండగా. ఇంత గొప్ప రక్షణ మనకు నిర్లక్ష్యము చేసిన ఎడల. చూసారండి? మనకు ఊరికే కాదండి, 800 కోట్ల జనాభాలో
మనల్ని దేవుడు పిలుచుకున్నాడండి. 800 కోట్ల జనాభా నుంచి మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడండి. దేవుడు మనందరిని పిలుచుకున్నాడండి. కాబట్టి మనకిచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేసుకోవద్దు. కోపాలకు వెళ్ళి, తాపాలకు వెళ్ళి, అసూయలకెళ్ళి, గర్వాలకు వెళ్ళి, అవమానాలకు వెళ్ళి, లేకపోతే ఈ లోక సంబంధమైన విచారణలో పడి మనకిచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకోవద్దు. నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు ఫస్ట్ వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విని మనం రక్షణలోకి వెళ్దాం. చెప్తున్నా కదమ్మా, లోకమంతా చెడే అమ్మా, ఇంకా పెరుగుతుంది చెడు. లోకమంతా పాపమే, ఇంకా పెరుగుతుంది పాపము. లోకమంతా కూడా కీడు ఇంకా పెరుగుతుంది, అసూయ ఇంకా పెరుగుతుంది, ధనాపేక్ష ఇంకా పెరుగుతుంది, అపవిత్రత, అపరిశుద్ధత, అవినీతి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నిటిలో నువ్వు నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకొని మనము జయించి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మనందరము పరలోకానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? మనందరము క్రైస్తవులమే, కానీ ఇంకా అన్యుల్లాగా బ్రతుకుతే మార్చుకుందాము, సరి చేసుకుందాము. కోపాలకు, తాపాలకు, పంతాలకు, పట్టింపులకు వెళ్ళకుండా క్షమించాలనుకుంటే ఇప్పుడే క్షమించేసేయండి. మన్నించాలనుకుంటే ఇప్పుడే మన్నించేయండి. నువ్వు చదవాలనుకుంటే బైబిల్ ఇప్పుడే చదివేసేయండి. కాబట్టి మనకు సమయం కూడా కొద్దిగా ఉంది. మళ్ళా తర్వాత రెండో రాకడ సమయం తర్వాత మనం ఏమీ చేయలేము. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది నీ ఆత్మ. నేను ఎప్పుడు ఒకటే సందర్భం చెప్తాను. నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి, నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. ఎవరు రక్షించరు, ఎవరు కాపాడుకోలేరు. నీ ఆత్మీయత నువ్వు కాపాడుకొని ఇంకో 10 మందిని కాపాడుకునేలాగా చెయ్యి. ఎప్పుడైనా నెగిటివ్ చెప్పే వాళ్ళకు దూరంగా ఉండండి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండండి. నెగిటివ్ గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకు దూరంగా ఉండండి. లేకపోతే వాళ్ళను ఎడ్యుకేట్ చేయండి, ఇలా మాట్లాడొద్దు అని. ఎబ్రిలకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుత చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరలమును అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. చూసారా అండి, దేవుడి యొక్క వాక్యాన్ని గొప్పగా ప్రకటించాలి. ఎప్పుడైనా కూడా దేవుడి యొక్క వాక్యము అద్భుతాలు చేస్తాయి, సూచన క్రియలు చేస్తాయి, రోగులను స్వస్థతపరుస్తాయి, పరిశుద్ధాత్మ వరాలలో ఇవి మేనిఫెస్ట్ అవుతాయి. కాబట్టి నువ్వేది వినాలి? నువ్వు హీలింగ్స్, సాక్ష్యాలు ఎక్కువగా వినండి అమ్మా. మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఎక్కువగా వినండి, వాక్యాలు ఎక్కువగా వినండి. దేవుడి యొక్క అద్భుతాలు ఎక్కువగా వినండి, ఆశ్చర్యమైన కార్యాలు ఎక్కువగా వినండి. విన్న వారి చేత మనకు దృఢపరచబడను. అప్పుడు మనకు వింటుంటే విశ్వాసం పెరుగుతుంది. ఒక్క సాక్ష్యం వల్ల 100 మందిని మార్చొచ్చు, ఒక్క వాక్యం వల్ల ఊరునే మార్చొచ్చు. అంత పవర్ ఉంటది వాక్యానికి. మనము మాట్లాడుచున్న ఆ రాబో కాలము ఆయన దూతలకు లోపరచలేదు. యోషయ 55వ అధ్యాయం 2వ వచనం, ఆహారము కాని దొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలగ చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. చూసారండి, నువ్వు మంచి వాక్యము వినమంటున్నాడు. మన వాక్యము రుచికరమైన భోజనము లాంటిదండి. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటున్నాము, మనం రుచికరమైన ఆహారం తీసుకుంటున్నాము. అలాగే వాక్యము కూడా రుచికరమైన ఆహారం లాంటిది, నీ ఆత్మకు రుచికరమైన భోజనం లాంటిది. ప్రాణము సారమైనది దాని యందు సుఖింపనీయుడి. అందుకే కొంతమంది టైంలో కల్తీ చేసే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని ఎప్పుడు కూడా కల్తీ చేయొద్దు, వాక్యాన్ని ఏది కూడా యాడ్ చేయొద్దు. ద్వేషపు పూరిత మాటలు, అసూయ కలిగించే మాటలతో ఎప్పుడు కూడా మనము వినద్దు. అవన్నీ వాక్యాలలో కూడా కొంతమంది ద్వేషంతో వాక్యాన్ని బోధిస్తారు, పగతో వాక్యాన్ని బోధిస్తారు, ప్రతీకారంతో వాక్యాన్ని బోధిస్తారు. అవన్నీ విన్నప్పుడు మనము కూడా పగలాగా మారిపోతాము. అందుకే నా మాట జాగ్రత్తగా ఆలోకించి మంచి పదార్థము భుజించడి. మంచి పదార్థం అండి వాక్యం, ఎప్పుడైనా మంచి పదార్థము. మీ ప్రాణసారమైన దాని యందు సుఖింపనీయుడి. నువ్వెంత వాక్యముగా వింటావో అంత విశ్వాసం నీ లోపల పెరుగుతుంది. ఎంత విశ్వాసం నీ లోపల పెరుగుతుందో అంత అద్భుతాలు నువ్వు చూస్తావు.
అర్థమవుతుందా అండి? అందుకే నేను నా సంఘానికి పిలుపునిచ్చేది ఒకటే. ఆత్మీయంగా బలపడండి చాలు. ఆత్మలో ఎదగండి చాలు. వాక్యానుసారంగా బతకండి చాలు. నా డ్యూటీ అంతా మిమ్మల్ని అందరినీ దేవుడి వైపుకు తిప్పడమే. లోకం వైపు ఉన్న బ్రతుకులను తీసేసి దేవుడి వైపుకు తిప్పడమే. ఇంకా మీ హృదయం దేవుడికి దూరంగా ఉంటే దగ్గరగా చేసుకోండి. ఇంకా మీ మనస్సు దేవుడికి దూరంగా ఉంటే దగ్గరగా చేసుకోండి. ఇంకా మీ కనులు దేవుడిని చూడకపోతే వాక్యాన్ని చూడండి. ఇంకా మీ చెవులు దేవుడి మాటలు వినకపోతే దేవుడి మాటలను వినండి. డైలీ ఎక్కువ టైం స్పెండ్ చేయండి వాక్యం వినడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి. ఇవన్నీ నువ్వు చేసుకుంటూనే, ఇంటి పని వంట పని చేసుకుంటూనే నువ్వు చేస్తూనే ఉండు. మంచి మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. మంచి అద్భుతాలు చూస్తారండి. మనం తక్కువ సమయాన్ని దేవుడికి ఇస్తున్నాము, లోకానికి ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నాము. మనం తక్కువగా దేవుడి మాటలు వింటున్నాము, లోకానుసరమైన ముచ్చట్లు ఎక్కువగా వింటున్నాము. మనం తక్కువగా దేవుణ్ణి వాక్యాలను చూస్తున్నాము, లోకానుసరమైన వీడియోస్ ని మనం ఎక్కువగా చూస్తున్నాము. నువ్వు లోకానుసరమైన వీడియోస్ ని చూసి, లోకానుసరమైన మాటలు మాట్లాడి, ప్రభువా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించలేడండి. మనం కంప్లీట్ గా దేవుడితో అలైన్ అయిపోవాలి, దేవుడితో సింక్ అయిపోవాలి, దేవుడితో మ్యాచ్ అయిపోవాలి, దేవుడితో మనము అలైన్ కావాలి. దేవుడితో మనము ఎప్పుడు కూడా సింక్ అయి ఉండాలి. ఆయనతో మన హృదయం అటాచ్ అయి ఉండాలి, డిటాచ్ అయి ఉండకూడదు. సో సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యుద్ధకు రండి. చూసారా? చెవి యొగ్గి నా యుద్ధకు రండి. నీ చెవులు నా వైపుకు తిప్పండి అంటున్నాడు. మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. చూసారా? నువ్వు లోక వార్తలు విన్నావు అనుకో, నీ లోపల భయం వస్తది, ఆందోళన వస్తది, చింత వస్తది, విచారణ వస్తది. అదే దేవుడి వాక్యం విన్నావు అనుకో, నువ్వు బ్రతుకుతావు, నీ లోపల ధైర్యం వస్తది. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. చూసారా అండి? ఎప్పుడు చూపిస్తా అంటున్నాడు? నువ్వు చెవి యొగ్గి నా యుద్ధకి రండి, నా మాటలు వినండి, అప్పుడు దావీదు మీద చూపించిన శాశ్వత కృప మీ మీద కూడా చూపిస్తాను అంటున్నాడు. చూసారా? అందుకే లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నేను పదే పదే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, చాలా ఆశీర్వాదం ఉందండి, చాలా ఆశీర్వాదం. నేను నేను ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన మంచి వాక్యం ఏదైనా దొరుకుతుందా అని ట్రై చేస్తుంటా అంటాను. వినడం, ఐ వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. లోకానుసరమైన మాటలు నాకు సంబంధం లేదు, లోకానుసరమైన జీవితం నాకు సంబంధం లేదు, ఈ లోకానుసరమైన మాలిన్యము నాకు సంబంధం లేదు. జస్ట్ ఐ వాంట్ టు లిజన్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. సో చెవి యొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినినడేలా మీరు బ్రతుకుదురు. సో వాక్యం వింటే మనం బ్రతుకుతామండి, వాక్యం వింటే మనం ఆశీర్వదించబడతాము. వాక్యానుసారంగా బ్రతుకుతే ఇంకా గొప్ప రిజల్ట్ మనకు వస్తుంది. దావీదు మీద చూపించిన శాశ్వత కృప మన మీద చూపించాలంటే దేవుడి యొక్క హృదయానుసారంగా మనం బ్రతకాలి. దేవుడిని దావీదుని దేవుడు ఏమన్నాడు? దావీదా నువ్వు నా హృదయానుసారుడివి అన్నాడు. అంటే దేవుడి హృదయం ఎలా ఉంటుందో దావీదు హృదయం అలా ఉన్నది. కాబట్టి మన హృదయం కూడా దేవుడి హృదయం లాగా మారాలి, మన మనస్సు కూడా దేవుడి హృదయం లాగా మారాలి, మన ఆలోచనలు దేవుడి హృదయం లాగా మారాలి. అన్ని మనం మ్యాచ్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. 100% మ్యాచ్ కావాలి, దేవుడితో మ్యాచ్ కావాలి. మన హృదయము, మన ఉద్దేశాలు, మన తలంపులు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ తలంపులు, నీ ఉద్దేశాలు దేవుడికి సరిగా లేవు. సో ప్రార్థనకు జవాబులు రావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ నోటి మాటలు దేవుడి ముందు సరైనదిగా లేదు, ప్రార్థనకు జవాబులు రావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ చెవులు దేవుడి ముందు సరైనది వినట్లేదు, ప్రార్థనకు జవాబులు రావు. సో నువ్వు ప్రార్థనకు జవాబులు రావాలంటే నువ్వు 100% కంప్లీటెడ్ ద గాడ్, కంప్లీట్ గా డెడికేటెడ్ టు గాడ్ గా మారిపో. దేవుడి సంబంధిగా నువ్వు మారిపో. శాశ్వత కృప మీకు చూపును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించును. చూసారా? నువ్వు జ్ఞానం ఉంది, ఏ మాటలు పడితే ఆ మాటలు వినకు, ఏ మాటలు పడితే ఆ మాటలు అంగీకరించకు. ఒకరు విమర్శించి ఒక వీడియో తయారు చేశారంటే అది వినొద్దండి. విమర్శలు, దూషణలు, ఈ నిందలు ఇవి ఎప్పుడు కూడా వినొద్దు. ఇవన్నీ అపవాది క్రియలు. చాలా మంది నేను దైవజనులను కలిసినప్పుడు వాళ్ళు సంఘ సభ్యులనే నెగిటివ్ గా మాట్లాడతారు. అలా ఎప్పుడు మాట్లాడొద్దండి. ఆ సంఘ సభ్యుల గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఆ సంఘ సభ్యులు, ఆ సంఘ కాపరి గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడొద్దు. సో చాలా మంది ఇలా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంటారు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను, బ్రదర్ మీరు అలా సంఘ సభ్యుల గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు. వాళ్ళు మనకు పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం
వాక్యాన్ని చూపించి వాక్యానుసారంగా వాళ్ళను మలచాలి. కానీ వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు ఎప్పుడూ చెడుగా చెప్పొద్దు అని చెప్తాను. కానీ అది వాళ్ళకు సౌండ్ గ్రేట్ గా అనిపించదు, వాళ్ళకు అభ్యంతరంగా కలుగుతది. బట్ మంచి చెప్పాల్సినప్పుడు మనం మంచి చెప్పాల్సిందే. ఎవరైనా అంతే అండి. ఒకరి గురించి చెడుగా మాట్లాడే అధికారం మనకు లేదు. ఒకరి గురించి విమర్శించే అధికారం మనకు లేదు. ఒకరిని దూషించే అధికారం మనకు లేదు. సో జ్ఞాని వగుటకు ఆలోచన విని ఉపదేశం అంగీకరించు, మంచి ఉపదేశాన్ని అంగీకరించు, శ్రేష్టమైన వాక్యాన్ని అంగీకరించు. అందుకే మన చెవులు దేవుడి వాక్యం వినడానికి వేగిరపడాలి. మన మాటలు దేవుడి మాటలను ప్రకటించడానికి వేగిరపడాలి. మన కనులు దేవుడి వాక్యాన్ని చూడడానికి వేగిరపడాలి. మన మనస్సు దేవుడిని ప్రేమించడానికి ఇష్టపడాలి. సో ఇందుకోసమే నిన్ను నన్ను తయారు చేశాడు. కానీ అపవాది వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. అందరినీ చెడగొట్టేశాడు. దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవాలని, దేవుడి నుంచి డీవియేట్ కావాలని, దేవుడి నుంచి డిటాచ్ కావాలని, నిన్ను ఆ టెంప్టేషన్, ఈ టెంప్టేషన్, మొబైల్ అనే టెంప్టేషన్, లేకపోతే ధనాపేక్ష అనే టెంప్టేషన్ అన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడి వాక్యాన్ని వినకుండా లోకానుసారమైన వార్తలు వినడానికి ప్రేరేపణ చేస్తాడు. సో అంతే కదా అండి. క్రైస్తవులు వాక్యము వారానికి ఒకటే రోజు, అది కూడా అర్ధగంట. ఎప్పుడు ఆదివారం వెళ్తే ఆ అర్ధగంట దైవజనుడు వాక్యం వింటారు. ఆ అర్ధగంటలో సగం నిద్ర, సగము ఫోను, సగము బయటికి వెళ్ళడం, సగము వాష్రూమ్ కని వెళ్ళడం, మా అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్, సగము నిద్రపోవడం. మిగిలిన మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు వాక్యం ఏం వినరు. వాక్యాన్ని వినరు, లోకాన్ని వింటారు, లోక వార్తలు వింటారు. సో నో, గాడ్ మనల్ని తయారు చేసింది లోక వార్తలు వినడానికి కాదు, వాక్యం వినడానికి మనల్ని తయారు చేశాడు. అందుకే మనకు చెవులు ఇచ్చాడు. మనకు నోరునిచ్చింది వాక్యాన్ని ప్రకటించడానికి నోరునిచ్చాడు. మనకు కనులిచ్చింది వాక్యాన్ని చూడడానికి మనకు కనులు ఇచ్చాడు. వ్యర్థమైనది వాటిని, అందుకే దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, పాపంలో నా తల్లి కన్నది, పాపంలోనే నా తల్లి పెంచింది. సో ఇవన్నీ కూడా మార్చుకోవాలి మనము. ఇవన్నీ యాక్చువల్ గా ఇది అండి మనం బ్రతకాల్సిన బ్రతుకు ఇది. ఈ టెక్నాలజీ వల్ల, ఈ ఏఐ వల్ల, ఈ యొక్క మోడర్న్ ఫాస్ట్ జనరేషన్ వల్ల, ఈ కల్చర్ వల్ల మొత్తం మారిపోయాం మనము. సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. మనం దేవుడి దగ్గరికి రావాల్సిందే, దేవుడి దగ్గరికి రావాల్సిందే. సో సామెతలు 18వ అధ్యాయం 7వ వచనం, బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును. చూసారా, బుద్ధిహీను నోరు వానికి నాశనం తెచ్చును. అందుకే కొంతమంది నోటి మాటల ద్వారా నాశనాన్ని తెచ్చుకుంటారు. ఆ మాటలు మనం వినకూడదు. వాని పెదవులు వాని ప్రాణమున కూరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. చూసారండి, గాసిప్ చెప్పే వాళ్ళంటే మనలో చాలా మందికి ఇష్టము. అరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకండి పక్కోడి విషయాలు మీకు, పక్కింటి విషయాలు మీకు ఎందుకండి. సో వాళ్ళు వచ్చి చెప్పినా కూడా వినకండి. కొంతమంది చెప్తుంటారు, మా కోడలు ఇలాంటిది, మా అత్తగారు ఇలాంటారు, మా అక్క చెల్లెలు ఇలాంటి వాళ్ళు, సో మా యొక్క ఇంటివాడు పొరుగువాడు, సో అవన్నీ నీకు సంబంధం లేని విషయాలు. అన్నిలాగా బ్రతకకండి. సో మంచి ఆత్మీయులాగా బ్రతకండి. స్వచ్ఛమైన వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. స్వచ్ఛమైన మాటలు మాట్లాడండి. స్వచ్ఛమైన చూపులను చూడండి. చాలు, నువ్వు మంచిగా ఆశీర్వదించబడతావు. సో మనకు దేవుడి వాక్యాల కంటే ఎక్కువ లోక సంబంధమైన వాక్యాలు రుచిగా అనిపిస్తాయి. అవి కడుపులోకి దిగిపోను. చూసారా, నువ్వు ఏదైతే వింటావో అది కడుపు లోపలికి దిగిపోతాయి. మనం మంచి కంటే చెడుని తొందరగా రిసీవ్ చేసుకుంటాము. సో ఒక్కసారి గమనించండి, 24 గంటల్లో మీరు ఎన్ని గంటలు దేవుడి వాక్యాన్ని వింటున్నారు? ఎన్ని గంటలు నీ నోరు దేవుని ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది? ఎన్ని గంటలు నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతున్నావు? జస్ట్ చెక్ విత్ యువర్ హార్ట్, చెక్ విత్ యువర్ హార్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి తీసుకొచ్చింది దేవుడే. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత మనం వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి. ఈ జననం నుంచి మరణం వరకున్న ఈ నాటకం అంతా కూడా ఒక కథ, ఒక కల్పనము. గాడ్ ఈజ్ రియల్, గుర్తుపెట్టుకోండి. గాడ్ ఓన్లీ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. భూమి గతించిన, ఆకాశం గతించిన, దేవుడు గతించాడు, దేవుడి యొక్క మాటలు గతించాడు. ఒకసారి మనము ఈ లోకాల నుంచి విడిచిపోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఈ లోకంలో ఉన్న ఐటమ్స్, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం ఏది మన వెంబడి రాదు. సో మనం పోవాల్సింది దేవుడి దగ్గరికే. అంటే గాడ్ ఈజ్ పర్మనెంట్. మనం పోయిన తర్వాత కూడా ఉండేది దేవుడే. గాడ్ ఈజ్ పర్మనెంట్.
దేవుడు పర్మనెంట్. సో అందుకే స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో ఎక్కువసేపు గడుపుతూ ఉండండి. సో అంతేకాని కొండెగాని మాటలు, గాసిప్స్ చెప్పే మాటలు రుచిగా ఉంటాయి. మనకు చాలా రుచిగా అనిపిస్తాయి. కానీ దానివల్ల నీకు యూజ్ లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏది వింటే నీ ఆత్మీయత బలపడతావో అదే విను. నువ్వు ఏది వింటే నీకు విశ్వాసం పెరుగుతుందో అదే విను. అర్థమవుతుందా? మనం ఏది తింటే ఆహారము శరీరానికి బ బలాన్ని ఇస్తదో అదే తింటామా లేదా? మనం పౌష్టికాహారం తింటామా లేదా? సో అలాగే నువ్వు వినే వాక్యాలు కూడా పౌష్టికాహారం లాంటిదే. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. చూసారా అండి? మనం వినే మాటలు జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధము. కొంతమంది వినక ముందుకే అరుస్తారు, వినక ముందుకే ప్రత్యుత్తరం ఇస్తారు. సో వినక ముందుకే మన గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. లోకం మొత్తం కరెక్ట్ చేసుకోవాలండి. సరే, లోకాన్ని మనం కరెక్ట్ చేయలేము, మనల్ని మనం అన్న కరెక్ట్ చేసుకుందాం. మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి. మార్క్ అనేది మన నుంచే మొదలు కావాలి. ఎప్పుడైతే దేవుడు నేను నమ్మాను, దేవుడు కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేపించాడు. కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేసి ఒకటన్నాడు, యువర్ ఈజ్ మై మైన్ అన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. యువర్ ఈజ్ బిలాంగ్స్ టు మీ అన్నాడు. సో అర్థమవుతుందా? యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఫాదర్, యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ మదర్, యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ సిబ్లింగ్, యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ బిలాంగ్స్ టు యువర్ గాడ్ ఓన్లీ. అర్థమవుతుందా అండి? మనందరము దేవుడి సొత్తు. అందుకే ఆయనకు నచ్చినది, ఆయన మన యజమాని అండి. ఆయన మన యజమాని. ఆయనకు నచ్చినదే విను. నీ తప్పు చెప్తే, కన్న తల్లి తప్పు చెప్పినా కూడా వినకు, కన్న తండ్రి తప్పు చెప్పినా వినకు, తోడబుట్టిన అన్నదమ్ములు తప్పు చెప్పినా వినకు. సో తప్పు ఎప్పటికైనా తప్పే. నువ్వు దేవుడు చెప్పిందే విను. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా అవినీతి చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా అపవిత్రత చెప్పడు. దేవుడు ఎప్పుడైనా రాంగ్ చెప్పడు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ పర్ఫెక్ట్. అందులో ఆయన లోపల ఎలాంటి కల్తీ లేదు. ఆయన మాటలలో ఎలాంటి కల్తీ లేదు. ఆయన చూపులలో ఎలాంటి కల్తీ లేదు. ఆయన యొక్క ఆయన యొక్క తలంపులలో ఎలాంటి కల్తీ లేదు. నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనము కూడా కల్తీ లేకుండా మారుతావు. నేను అందరికీ ఒకటే ఒక పిలుపునిస్తాను ఎప్పుడైనా కూడా. బ్రదర్, నాకు భర్త సమస్య, నేను ఒకటే అంటాను, ఆ సమస్యను పక్కకు పెట్టేసి బైబిల్ చదువుకొని ప్రేర్ చేసుకో, ఆయన్నే చక్కబెడతాడు. కానీ చాలా మందికి అది ఇష్టం ఉండదు. బైబిల్ చదివి ప్రేర్ చేయడం కంటే వాళ్ళు ఆ సమస్యను డీల్ చేయడం ఇష్టము వాళ్ళకి. సో డోంట్ డీల్. ఆ సమస్యలన్నీ దేవుడు డీల్ చేస్తాడండి. యుద్ధం యెహోవాది. నీ సమస్యలను నువ్వు ఎప్పుడు డీల్ చేయొద్దు, దేవుణ్ణి డీల్ చేయమని అడగండి. సో నీ ఉద్యోగ సమస్య దేవుణ్ణి డీల్ చేయమని అడగండి. నీ పిల్లల సమస్య దేవుణ్ణి డీల్ చేయమని అనండి. సో నువ్వు డీల్ చేసినంత వరకు 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా అది మారదు. అది మారదు. చాలా మంది అభ్యంతర పడతారు. నేను చెప్పాను, నాకు భర్త సమస్య ఉంది బ్రదర్ అంటే, నేను ఒకటే చెప్పాను, సిస్టర్ నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకో, నీళ్ళన్నీ ఆయనే చక్కబెట్టుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఇది. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. చాలా మందికి ఇష్టం ఉండదు బైబిల్ చదివి ప్రేయర్ చేయడం. వాళ్ళు ఎంతసేపు ఆ సమస్యలను డీల్ చేయడం ఇష్టం. సో దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. అర్థమవుతుందా? నీ పిల్లల్ని మాట వినట్లేదా? బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని దేవుడికి వదిలేసాయి. గాడ్ డ్యూటీ ఆయన వాళ్ళ మాటను వినిపించడం, వాళ్ళని మార్చడం దేవుడి డ్యూటీ, నీ డ్యూటీ కాదు. అందుకే డోంట్ డీల్ సచ్ థింగ్స్. నువ్వు డీల్ చేయకు, దేవుణ్ణి డీల్ చేయమను. సో సో నీకు ఆ ఉద్యోగంలో సమస్య, ఆస్క్ గాడ్ టు డీల్ మై ప్రాబ్లం. కుటుంబంలో సమస్య, ఆస్క్ గాడ్ టు డీల్ మై ప్రాబ్లం. ఫ్యామిలీ ప్రాబ్లం, ఆఫీస్ ప్రాబ్లం. సో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, వాక్యం విను, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యంలో జీవించు, వాక్యానుసారంగా నడువు, నువ్వు ప్రార్థన చేసుకో. ఇది నీ డ్యూటీ. ఈ డ్యూటీ చేయకుండా నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎంతగా డీల్ చేసినా కూడా అది వర్కౌట్ కాదు. నేను ఒకటే అండి, దేవుడు నాకు నేర్పించింది ఒకటే. నాకు ఎన్ని కష్టాలు రాని, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, తలుపు పెట్టేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, బయటకు వెళ్ళిపోతా. గాడ్ కెన్ డీల్ ఆల్ సచ్ థింగ్స్ అండి. ఆయనే నా ఉద్యోగాన్ని డీల్ చేస్తాడు, నా ఫ్యామిలీని, నా విమర్శకులను, నా మినిస్ట్రీని, నా యొక్క అన్ని కూడా ఆయనే డీల్ చేసుకుంటాడు. నేను చేయాల్సిందల్లా వాక్యము చెప్పాలి, నేను చేయాల్సిందల్లా వాక్యం వినాలి, నేను చేయాల్సిందల్లా వాక్యాన్ని ప్రకటించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. దిస్ ఈజ్ ఓన్లీ అవర్ డ్యూటీ అండి. సో నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నేను ఎందుకు వర్రీ కావాలి?
నా తండ్రి డీల్ చేస్తున్నాక నేనెందుకు డీల్ చేయాలి? ఇప్పుడు నాకు పాప ఉంది, 3 ఇయర్స్ పాప. తను ఏం డీల్ చేయదు, నాకు అప్పచెప్పేస్తది డీల్ చేయమని. స్కూల్ ఫీజు నేనే కట్టాలి, తనకు డ్రెస్సెస్ నేనే కొనియాలి, ఫీడింగ్ నేనే ఇవ్వాలి, బికాజ్ ఐఎమ్ ద ఫాదర్. సో నువ్వు కూడా, నీకు ఒక తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు నీకు. సో గివ్ ఇట్ టు హిమ్, ఆయన చేతికి అప్పగిచ్చేసాయి. ఆస్క్ హిమ్ టు డీల్ ద సిచ్యువేషన్స్, ఆస్క్ హిమ్ టు డీల్ విత్ ద పీపుల్, ఆస్క్ హిమ్ టు డీల్ విత్ ద సర్కమ్స్టాన్సెస్, యువర్ సిచ్యువేషన్స్. యువర్ డ్యూటీస్ జస్ట్ టు ప్రే అండ్ రీడ్ ద బైబిల్, దట్స్ ఇట్. మిగిలిన ఆయన చక్కబెడతాడు. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్, యూ నీడ్ నాట్ టు థింక్ అబౌట్ దట్. ఆ మనుషుల గురించి, ఆ శ్రమల గురించి, ఆ పోరాటాల గురించి నువ్వు డివేట్ కాకు. ఆస్క్ గాడ్. అందుకే నేను నా ప్రతి అడుగులో దేవుడిని ఇన్వాల్వ్ చేస్తాను. నాకు అవమానం వచ్చిన, దేవుడు అయ్యో నీ చేతికి అప్పగిస్తున్నాను, డీల్ విత్ ద పీపుల్. నా వెనకాల పాలిటిక్స్ జరిగిన, లార్డ్ ఇదిగో తండ్రి, యుద్ధము యెహోవాది, బ్యాటిల్ ఈజ్ యువర్స్, విక్టరీ ఈజ్ మైన్. యుద్ధము యెహోవాది, విజయము నాది. Deal with the people, deal with the situation, deal with the circumstances. Because you is my father, I'm trusting you 100%. Because I'm not enough capable to handle these people, I'm not enough capable to handle these situations and circumstances. అర్థమవుతుందండి? ఈ సిచ్యువేషన్, ఈ సర్కమ్స్టాన్సెస్ మనము హ్యాండిల్ చేయొద్దు, దేవుడు హ్యాండిల్ చేయాలి. ఐ విల్ కంప్లీట్లీ ట్రస్ట్. లేట్ అయినా మంచిదే, నువ్వే హ్యాండిల్ చేయి ప్రభు. లేట్ అయినా మంచిదే, నువ్వే టేక్ కేర్ చేయి ప్రభువా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నాకు ఒక ధైర్యము, యేసయ్య, మనందరికీ ధైర్యము యేసయ్య ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ననుకున్నా కూడా మన ధైర్యము మన యేసయ్య, గుర్తు పెట్టుకోండి. ఆయన మన తండ్రి. నాకు చెప్పాడు, నువ్వు నా సొత్తువి అన్నాడు వాక్యంలో. చూసారా, నువ్వు నా సొత్తు అని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. నువ్వు నా వాడవు, నువ్వు నా దానివి, నువ్వు నా ఆస్తివి అని అంటున్నాడు దేవుడు. సో అందుకే వ్యర్థమైన మాటలు వినకండి, లోకానుసారమైన బ్రతకకండి, దేవుడి మార్గంలో నడవండి. దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకు అనేకమైన శ్రమలు వస్తాయి. సో బ్రదర్, నాకు ఈ సమస్య ఉంది, నేను ఒకటే అంటాను, షట్ యువర్ డోర్ అండ్ సిట్ విత్ గాడ్. గాడ్ కెన్ హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? చాలా మందికి అది వినపడదు, అది అర్థం చేసుకోవట్లేదు. దాని వెనకాల ఎంత మర్మం ఉందో. మన పిల్లలు వాళ్ళు స్కూల్ ఫీజు కట్టుకుంటారా? మనల్ని స్కూల్ ఫీజు కట్టమంటారా? మన పిల్లలు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు హ్యాండిల్ చేస్తారా? మనల్ని హ్యాండిల్ చేయమంటారా? బట్ మనం ఎందుకు వరీ కావాలి? గాడ్ కెన్ హ్యాండిల్ సచ్ థింగ్స్. లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ ప్రే. యథార్థంగా ఉండు చాలు ఆయన ముందు. మంచి మాటలు విను, మంచి మాటలు మాట్లాడు, మంచి చూడు. ఆయన ముందు యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు చాలు. మిగిలిన అన్ని ఆయన్నే చక్క పెట్టుకుంటాడు. యుద్ధము యెహోవాది, విజయం మనది, గుర్తు పెట్టుకోండి. బ్యాటిల్ ఈజ్ గాడ్ అండ్ విక్టరీ ఈజ్ అవర్స్. సో బయలుపరిచి సిగ్గునందుదురు. సో సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. సో అందుకే హ్యాబిచ్యుయేటెడ్ చేసుకోండి. దేవుడితో ఎక్కువ గడపడానికి హ్యాబిచ్యుయేట్ కండి. సో మంచి వాక్యం అండి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మంచి దివ్యమైన మాటలు నేను ఎప్పుడూ వినలేదు, ఎవ్వరు కూడా చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు ఇవన్నీ కూడా. ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఏం వినాలి, ఎంతవరకు వినాలి. నీకు చెడు వింటే నీ లోపల ఏమవుతుంది, మంచి మాట్లాడితే ఏమవుతుంది, చెడు మాట్లాడితే ఏమవుతుంది, నువ్వు ఎవరితో సావాసం చేయాలి, అన్ని పాయింట్ టు పాయింట్ ఎంత బాగా గైడ్ చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక లైన్ గీసి ఆ లైన్ మీద నడిపిస్తాడండి. ఒక గీత గీసి ఆ గీత మీద నడిపిస్తాడు. కుడి పక్కకు ఎడమ పక్కకు తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుతాడు. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలి, బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. సో అందుకే మంచి వాక్యం విన్నప్పుడు నీ లోపల విశ్వాసాన్ని పెంపొందించుకో. లోకానుసారంగా బ్రతకకండి. ఎన్ని కష్టాలైనా ఉండండి, వాక్యం వినండి. ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, వాక్యాన్ని చదవండి. ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, ప్రార్థనలు చేసుకోండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్యూటిఫుల్ మెసేజ్ అమ్మా. మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు? మన ప్రార్థనకు జవాబులు రావాలంటే మనం ఏమి చేయాలి, ఏ విధంగా చేస్తే మనము ప్రార్థనకు జవాబు త్వరగా పొందుకుంటాము? ఆ సర్మని వినండి, మీ 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి.
100% ప్రాబ్లమ్స్ కి నీ ప్రేయర్స్ కి జవాబు వస్తుంది. అంత బ్యూటిఫుల్ మెసేజ్ దేవుడు మన కోసం మళ్ళీ సిద్ధపరుస్తున్నాడు. సో అందుకే వాక్యం వినడానికి శ్రద్ధ కలిగి రండి. ఎందుకంటే మన శ్రద్ధ అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ మాటలలో ఏం జరుగుతుంది, దానివల్ల నీకు యూజ్ లేదు, నీకు మనీ రాదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరుగుతుందని నువ్వు విన్నప్పుడు నీకు 100 రూపాయలు మా అకౌంట్ లో పడుతున్నాయంటే విను. నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే విను. ఏ ఆశీర్వాదం లేని మాటలు వినడం ఎందుకు? వాక్యం వింటే జ్ఞానం అన్న వస్తుంది కదా, వాక్యం వింటే తెలివన్న వస్తుంది కదా, వాక్యం వింటే ఆశీర్వాదం అన్న వస్తుంది కదా, వాక్యం వింటే స్వస్థత, విడుదల, ధైర్యము వస్తుంది కదా. ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు యుద్ధాలను చేయొచ్చు, యుద్ధాలన్నిటిని గెలవచ్చు. ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ రోజంతా నువ్వు విజయవంతంగా నువ్వు ముగించవచ్చు. అంత పవర్ ఉంటది వాక్యంలో. కానీ అలాంటి వాక్యానికి మనం చెవులు యొగ్గము. సో వేరే వాటికి చెవులు నొక్కుతాము. సో అర్థమవుతుందా అండి? ఎందుకు మనం ఏది వినాలో ఏది వినొద్దో, ఏదైతే వింటామో అది మనం హృదయంలో నాటుకపోతుంది, ఒక చెట్టులాగా నాటుకపోతుంది. మనం వినేదాన్ని బట్టే మన మైండ్ ట్యూన్ అవుతుంటా ఉంటది. అవునా కాదా అండి? మన చిన్నప్పటి నుంచి మనకు మంచి చెప్పిన వాళ్ళకంటే చెడు చెప్పిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అందుకే మన లోపలికి ఆ చెడు వచ్చేసింది. ఒక్కడన్నా పాజిటివ్ చెప్పిన వాళ్ళు లేడు. స్కూల్లో కానీ, పేరెంట్స్ లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సొసైటీలో కానీ ఒక్కరు పాజిటివ్ గా చెప్పిన వాళ్ళు లేరు. సో అందులో నుంచి దేవుడు నన్ను పిక్ చేసి ఇగో ఇలా మారుస్తున్నాడు, కడుగుతున్నాడు, విలువైన పాత్రలాగా కడుగుతున్నాడు, పనికొచ్చే పాత్రలాగా కడుగుతున్నాడు. మనందరము వాడి పడేసిన పాత్రలాగా ఉన్నాము. ఇప్పుడు నైట్ భోజనం చేసేటప్పుడు ప్లేట్ తింటాము, ఆడపడతాము. సో మనం మార్నింగ్ లేవగానే మళ్ళీ అదే ప్లేట్ ని కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటాం. దేవుడు కూడా మన అందరినీ కూడా కడుగుతున్నాడు, కడిగిన పాత్రలాగా మారుస్తున్నాడు, విలువైన పాత్రలాగా మారుస్తున్నాడు. అందుకే మనందరము దేవుడి చేతిలో కడిగిన పాత్రలాగా, దేవుడి చేతిలో విలువైన పాత్రలాగా, దేవుడి చేతిలో మనము పనికొచ్చే పాత్రలాగా మారాలి. గుర్తుపెట్టుకోండి. సో అందుకే గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ, హై ప్రియారిటీ గాడ్ ఓన్లీ. అంతే. నువ్వు ధనానికి అంత ప్రియారిటీ ఇవ్వకు, నువ్వు నీ ఉద్యోగానికి అంత ప్రియారిటీ ఇవ్వకు, నీ యొక్క సంపాదనకు, నీ ఆస్తులకు, పాస్తులకు దేనికి అంత ప్రియారిటీ ఇవ్వకు. దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వు. అందులోనే ఆశీర్వాదం ఉంది, అందులోనే స్వస్థత, అందులోనే విడుదల. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తావో దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఫస్ట్ గా చేస్తాడు, అన్ని విషయాలలో ఫస్ట్ గా చేస్తాడు. అర్థమవుతుందా? డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. నేను కూడా ఈ లోకంలో ఉన్నాను. నా అపార్ట్మెంట్ లో ఎవరి పేరు కూడా నాకు సరిగా తెలియదు, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. నేను బయటకు వెళ్తే వీళ్ళ ఇంట్లో అది జరగదు, వాళ్ళ ఇంట్లో ఏమో బ్రదర్ నాకెందుకు అవన్నీ, నాకు తెల్లారులేస్తే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. జస్ట్ ఐ వాంట్ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఐ డోంట్ వాంట్ లిజన్ టు ఎనీథింగ్, ఎనీబడి ఎల్స్. ఎందుకంటే చెప్పే వాళ్ళంతా నెగిటివ్ చెప్పేవాళ్ళే. సో నాకు అది ఆత్మీయంగా నేను బలపరచలేను. సో నీ ఆత్మీయంగా బలపరిచే మాటలే విను, ఆత్మీయంగా నువ్వు ఎదిగే మాటలే విను, ఆత్మీయంగా నువ్వు విశ్వాసంలో ఎదిగే మాటలే విను. సో చాలు, అప్పుడు నీకు మేనిఫెస్టేషన్ జరుగుతుంటాయి. అందుకే డిస్కనెక్ట్ యువర్ ఇయర్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్, డిస్కనెక్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్, డిస్కనెక్ట్ యువర్ టంగ్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్, డిస్కనెక్ట్ యువర్ హార్ట్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్, డిస్కనెక్ట్ యువర్ మైండ్, యువర్ థాట్స్, యువర్ ఐడియాస్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. అర్థమవుతుందా? కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. సర్వం ఆయన్నే చూసుకుంటాడు. సర్వం ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు ఆయనతో కనెక్ట్ అయి ఉండు చాలు. నీకేది కావాలో ఏది ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకి ఇస్తాడు. నువ్వు మొత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అర్థమవుతుందా? సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, చాలా మంచి వాక్యాన్ని, రుచికరమైన భోజాన్ని మాకు వినిపించావు నైనా, రుచికరమైన వాక్యాలను మాకు వినిపించావు. ఎస్ మై లార్డ్, బ్యాటిల్ ఈజ్ యువర్స్ మై లార్డ్, విక్టరీ ఈజ్ అవర్స్ అని మాట చెప్పారు. యుద్ధము యెహోవాది, విజయము మాది అని చెప్పారు తండ్రి. అయ్యా, వి కెనాట్ హ్యాండిల్ సచ్ థింగ్స్ మై లార్డ్. ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ టు యువర్ హ్యాండ్. నీకు సమస్తాన్ని అప్పచెప్తున్నాం. మా ఉద్యోగ ప్రయత్నాలు, మా వీసా ప్రయత్నాలు, మా మనుషులను, సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ని, మా ప్రాబ్లమ్స్ ని అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీరు హ్యాండిల్ చేయండి లార్డ్. హ్యాండిల్ ఎవ్రీ సిచ్యువేషన్స్, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ మై లార్డ్. హ్యాండిల్ ద ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ఎనిమిని మీరే హ్యాండిల్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నా.